హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ సెషన్లో సండే గ్రాండ్ టెస్ట్ 22కి సంబంధించి అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. సో 1 to 20 మనకు ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆఫ్లైన్లో మనకు లాంగ్ టర్మ్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి ఎవ్రీ సండే 200 మార్క్స్కి గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ గ్రాండ్ టెస్ట్లో భాగంగా 22 గ్రాండ్ టెస్ట్ యొక్క మనము అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఈ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ 21 అబ్జర్వ్ చేసినట్లయితే 9 years ago the average age of a family of 5 members was 33 years. Now 3 new members join whose ages are in the ascending order with consecutive gaps of 8 years. If the present average age of the family is the same as it was 9 years ago, what is the age of the eldest new member అన్నాడు. సో ఈ క్వశ్చన్ అనేది మనకు యావరేజ్ అనే టాపిక్ నుండి రావడం జరిగింది. సో సింపుల్గా మనకు ఏమంటున్నాడంటే ఫ్యామిలీ 5 మెంబర్స్ ఉన్నారు. ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నారు. ఈ ఫ్యామిలీలో మనకు ఉన్నటువంటి మెంబర్స్ ఎంత అంటే 5 మెంబర్స్ ఉన్నారు. ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క ఏజ్ వచ్చేసి 33 years ఉంది. అది ఎన్ని ఇయర్స్ బ్యాక్? 9 years బ్యాక్. అంతే, అంతకన్నా మనం ఏం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ 5 మెంబర్స్, వాళ్ళ యావరేజ్ ఏజ్ వచ్చి 33 ఉంది. అంటే టోటల్ వచ్చేసి 165 అవుతుంది. ఇది 9 years బ్యాక్ కాబట్టి 5 మెంబర్స్కి ఈచ్ పర్సన్కి 9 యాడ్ చేయాలి మనం. 9 into 5 45 అవుతుంది. 165 45 అంటే 210 అవుతుంది. ఈ 5 మెంబర్స్ యొక్క టోటల్ ప్రజెంట్ ఏజ్ 210 ఉంది. బట్ కొత్తగా 8 years గ్యాప్ ఉన్నటువంటి 3 persons అంటే అసెండింగ్ ఆర్డర్లో ఆరోహణ క్రమంలో, అంటే ఒక పర్సన్కి 8, నెక్స్ట్ ఒక పర్సన్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ పర్సన్కి 8 ఎక్స్ట్రా, నెక్స్ట్ పర్సన్కి 8 ఎక్స్ట్రా, అసెండింగ్ ఆర్డర్లో 8 years గ్యాప్ ఉన్నటువంటి 3 persons జాయిన్ అయ్యారు. కానీ అది సైడ్ చేసేస్తే మనకు జస్ట్ 3 persons యాడ్ అయినప్పుడు 5 members కాస్త 8 members అవుతారు. మళ్ళీ 33 చేస్తున్నాం మనం. సో 8 into 3 24 అవుతుంది. ఇది 264 అవుతుంది. అంటే ప్రజెంట్ 8 members యొక్క టోటల్ 264 ఉంది. 5 members యొక్క టోటల్ 210 ఉంది. డిఫరెన్స్ వచ్చేసి 54 ఉంది. ఈ డిఫరెన్స్ 54లో 3 persons ఉన్నారు. ఆ 3 persons యొక్క ఏజ్ వచ్చేసి x+8 x+16, అంటే అసెండింగ్ ఆర్డర్లో 8 గ్యాప్ ఉండాలి. x+8 x+16. ఆ టోటల్ వాల్యూస్ వచ్చేసి x 3x అవుతుంది. 3x + 24 = 54కి ఈక్వల్ అవుతుంది. సో 24 54 అంటే మనకు 30 బ్యాలెన్స్ అవుతుంది. సో 3x = 30 అంటే x వాల్యూ 10 ఉంది. సో మనకి ఇందులో ఫైండ్ అవుట్ చేయమన్నది ఎక్కువ వయసు, ఎల్డర్ 1 ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఎల్డర్ 1 అంటే x+16 అంటే మనకు అది ఏమవుతుందంటే x ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేస్తే 26 years అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈజ్ సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్లో 26 years ఉందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, రైట్. 22nd question. The weights of Ayush and Abhishek are in the ratio of 6:11. Abhishek's weight increases by 25% and the total weight of Ayush and Abhishek both increases by 40%. If the total weight becomes 119 kgs, what is the weight of Ayush after the increment? ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆయుష్ అనేటటువంటి పర్సన్ ఉన్నాడు, అభిషేక్ అనేటటువంటి పర్సన్ ఉన్నాడు. ఆయుష్ అనే పర్సన్ ఉన్నాడు, అభిషేక్ అనే పర్సన్ ఉన్నాడు. వాళ్ళ యొక్క ఏజ్ రేషియో వచ్చేసి 6:11 ఉంది. ఈ పర్సన్ యొక్క ఏజ్ 6x అనుకుంటున్నాను, ఈ పర్సన్ యొక్క ఏజ్ 11x అనుకుంటున్నాను. వీళ్ళిద్దరి టోటల్ ఏజ్ వచ్చేసి మనకు ఏమవుతుందంటే 17x అవుతుంది. 6x 11x అంటే వీళ్ళ టోటల్ ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 17x అవుతుంది. ఈ ప్రజెంట్ ఏజ్ అనేది 40% ఇంక్రీజ్ అయింది ఇద్దరిది కలిపి. సో చూడండి, ఇద్దరి బరువు మొత్తం 40% పెరిగింది అన్నాడు. అలా 40% పెరిగిన తర్వాత దాని వాల్యూ 119 అయింది అన్నాడు. సో 0 0 క్యాన్సల్. 17 into 7 119, 7 into 2, సో 2 into 5. సింప్లీ మనం ఎక్స్ వాల్యూ 5గా తీసుకోవచ్చు. ఎక్స్ వాల్యూ 5 తీసుకున్నప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 5 తీసుకున్నప్పుడు బేసిక్గా అయితే 6 into 5 30, 11 into 5 55. అంటే బేసిక్గా ఉన్నటువంటి వీళ్ళ ఇద్దరు ఏజ్ ఎంత అంటే 30 and 55. బేసిక్గా ఉన్నటువంటి 17x 40% పెరిగిన తర్వాత 119 ఏంటంటే ఎక్స్ వాల్యూ 5 వచ్చిందంటే 6 into 5 30, 11 into 5 55. సో బేసిక్గా వీళ్ళ ఏజ్ ఇలా ఉంది. కానీ మనకు క్వశ్చన్లో అభిషేక్ అనే పర్సన్ యొక్క ఏజ్ 25% పెరిగిందన్నారు. అంటే ఈ 55 మీద 25% పెరగడం అంటే 125/100 తీసుకుంటాం మనం. సో 25 5 25 4 సో మనకి ఏమవుతుందంటే 225 అవుతుంది.
250 ప్లస్ 25 అంటే 275/4 అవుతుంది. 275/4 అంటే సెకండ్ పర్సన్ది 25% ఇంక్రీజ్ అయిన తర్వాత ఏజ్ ఏందో చూద్దాం. 4 × 6 24 35 అవుతుంది. 4 × 8 32 3 ఉంటుంది 68.75 అవుతుంది. అంటే ఇంక్రీజ్ అయిన తర్వాత అభిషేక్ యొక్క వెయిట్ ఎంత ఉందంటే 68.75 ఉంది. ఇంక్రీజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరు ఏజ్ వచ్చేసి 119 ఉంది. సో 119కి 68.75కి డిఫరెన్స్ చూస్తే మనకు సరిపోతుంది. 119కి అండ్ 68.75కి డిఫరెన్స్ చూస్తే మనకు వచ్చేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 75 అంటే 25 ఉండాలి. సో 25 తోటి ఉన్నటువంటి ఆప్షన్ ఇది ఒకటే ఉంది. సో మన ఆన్సర్ 50.25 అనేది మన ఆన్సర్ అవుతుందండి. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇది మనకు ప్రీవియస్ క్వశ్చన్ రేషియోస్ బేస్డ్లో ఉంటే ఇది ప్రాఫిట్ అండ్ లాస్ బేస్డ్లో ఉంది. అ మ్యాన్ బాట్ ఎన్ ఆర్టికల్ అండ్ సోల్డ్ ఎట్ గెయిన్ ఆఫ్ 10%. ఇఫ్ he had bought the article at 20% less and sold it for ₹1,000 more, he would have made a profit of 40%. The cost price of the article is. సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్లో రిపీటెడ్గా వచ్చేటటువంటి మోడల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఒకసారి చూడండి క్వశ్చన్ ఏమన్నాడంటే ఒక పర్సన్ ఆర్టికల్ని 10% ప్రాఫిట్తో సేల్ చేశాడు. జనరల్గా ఏం చెప్తున్నాడు అంటే ఒక పర్సన్ ఆర్టికల్ని 10% ప్రాఫిట్తో సేల్ చేశాడు. 10% ప్రాఫిట్తో సేల్ చేయడం అంటే దాని కాస్ట్ ప్రైస్ 100 ఉన్నప్పుడు 110 రూపీస్కి సేల్ చేశాడని అర్థం. 10% ప్రాఫిట్తో సేల్ చేశాడు. ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ 100 రూపీస్, 10% ప్రాఫిట్తో సేల్ చేయడం అంటే 110కి సేల్ చేశాడు. ఆ కండిషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏమంటుండంటే ఒకవేళ తను ఆ వస్తువును 20% తక్కువ ధరకు కొని, అంటే దీన్ని వీడు 100 రూపీస్ కాకుండా 20% లెస్ ప్రైస్ కొని ఉంటే 80 రూపీస్ కొనేది. 80% పర్చేజ్ చేసి ఉంటే 1000 రూపీస్ ఎక్కువకు సేల్ చేస్తే మనకి 40% ప్రాఫిట్ వచ్చేది. ఫస్ట్ కండిషన్లో 10% ప్రాఫిట్ అన్నాడు, సెకండ్ కండిషన్లో 40% ప్రాఫిట్ అంటున్నాడు. అంటే ఈ సిపి మీద 40%. సో 2 zeros క్యాన్సిల్. సో 8 × 14 అంటే ఏమవుతుందంటే మనకు 112 అవుతుంది. అంటే ఇక్కడ 110 ఫస్ట్ ఎస్పీ 110 ఉంది, సెకండ్ ఎస్పీ 112 ఉంది. సో డిఫరెన్స్ వచ్చేసి 2% ఉంది. ఇక్కడ వాల్యూలో డిఫరెన్స్ వచ్చేసి 1000 ఉంది. ఫస్ట్ ఎస్పీతో కంపేర్ చేస్తే సెకండ్ ఎస్పీ 1000 రూపీస్ ఎక్కువగా అన్నాడు. అంటే ఇక్కడ 2% వాల్యూ 1000 ఉన్నప్పుడు మనము దాని యొక్క సిపి ఎంత అంటే 100% ఈక్వల్స్ టు హౌ మచ్. 2% వాల్యూ 1000 అయినప్పుడు 100% వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 2% వాల్యూ 1000 దెన్ 100% ఈక్వల్స్ టు హౌ మచ్ మీన్స్ దిస్ ఇస్ 50 × 1000. 50,000 అనేది ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఉన్నది అవుతుంది. 50,000 ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనము 24th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ అనేది మనకి ఎలా ఉందంటే డిస్కౌంట్ అనేటటువంటి టాపిక్ ఉంది. ఆ డీలర్ ఆఫర్స్ 45% డిస్కౌంట్ అనే ప్యాకెట్. She offers a further discount on 25% of reduced price on cash payment. What does a customer has to pay for the packet of ₹2800 in cash to available both discounts? ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్యాకెట్ యొక్క మార్కెట్ ప్రైస్ పైన ఫస్ట్ 45% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. క్యాష్ పేమెంట్ చేసిన వారికి ఇంకొక 25% కూడా ఆఫర్ చేస్తున్నారు. సో 2800 రూపీస్ ధర గల ప్యాకెట్ను క్యాష్ పేమెంట్ రూపంలో కొనాలనుకుంటే వాడు ఎంత చెల్లించాలి అంటుండు. అంటే సింపుల్గా 2800 రూపీస్ అనేది ఏంటంటే మార్కెట్ ప్రైస్. 2800 రూపీస్ అనేది మార్కెట్ ప్రైస్. ఈ మార్కెట్ ప్రైస్ పైన 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఒక డిస్కౌంట్ 45% ఉంది, నెక్స్ట్ డిస్కౌంట్ 25% ఉంది. సో దాని యొక్క ఎస్పీ అంటే కస్టమర్ పర్చేజ్ చేస్తుందంటే సెల్లర్ సేల్ చేస్తున్నట్టే. సో ఈ 2800 రూపీస్ మీద 45% డిస్కౌంట్ పోతే మనం 55% పే చేయాలి. నెక్స్ట్ 25% వెళ్ళిపోతే 75% పే చేయాలి. సో ఈ మార్కెట్ ప్రైస్ మీద 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ తర్వాత దాని సెల్లింగ్ ప్రైస్ ఏందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనము 25 3s are 25 4s are 4 × 7. సో 7 × 3 మనకేమవుతుందంటే 21 అవుతుంది. సో 27 × 3 21 అవుతుంది, 55 అవుతుంది. సో లాస్ట్కి 1 × 5 అంటే 5 ఉండాలి. సో 1 × 5 అంటే 5 ఉండాలి. 5 యూనిట్స్ డిజిట్లో 5 ఉండే ఆప్షన్ మనకు ఒకటే ఉంది. ఆ థర్డ్ ఆప్షన్ దట్ ఈస్ 1155 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో 1155 అనేది దాని యొక్క కాస్ట్ ప్రైస్. అంటే కస్టమర్ బేస్తో చూసినట్లయితే కాస్ట్ ప్రైస్ అవుతుంది, షాప్ పర్సన్ నుంచి చూసినట్లయితే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకే
నెక్స్ట్ 25th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. 15,000 సమ్ ఆఫ్ రూపీస్ 15,000 ఈజ్ ఇన్వెస్టెడ్ పార్ట్లీ ఎట్ 7% per annum and the remaining at 9%, not 90%. సో 9%, 90% కాదు 9%. సో 90% per annum simple interest. If the total interest at the end of 3 years is 3738, okay, how much money was invested at 7%? Okay, right. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉందో చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 3 ఇయర్స్లో ఉన్న సింపుల్ ఇంట్రెస్ట్ 3738 ఉంది. అంటే 3738 అనే సింపుల్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ అంటే 1 ఇయర్ ఏందో చూద్దాం. 31, 32, 34, 39, 36, సారీ 31, 32s are 6, 34s are 12, 36s are 18. అంటే 1246 అనేది 1 ఇయర్లో వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్. 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ 15,600లో ఒక పార్ట్ని మనము 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి, నెక్స్ట్ పార్ట్ని 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఇచ్చాము. కాబట్టి 15,600లో 7 పార్ట్స్ ఏంటో చూద్దాం. 7% వాల్యూ 15,600లో 7% వాల్యూ అబ్జర్వ్ చేస్తే 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 7 × 6 42 అవుతుంది. 7 × 5 35, 39 అవుతుంది. సో 1092 ఒక పార్ట్ అవుతుంది. సేమ్ మళ్ళీ 15,600లో 9% అబ్జర్వ్ చేస్తే సో 00 క్యాన్సిల్ అవుతుంది. 9 × 6 54 అవుతుంది. 9 × 5 45, 50 అవుతుంది. సో 9 × 1 9 + 5 14, సో 1404 అవుతుంది. అంటే ఇక్కడ 7% వాల్యూ తోటి ఒక వాల్యూ ఉంది, 9% వాల్యూ ఒకటి ఉంది. సో ఈ 7% వాల్యూ వచ్చేసి 1092 ఉంది. నెక్స్ట్ 9% వాల్యూ 1404 ఉంది. ఓవరాల్గా ఈ 2 పార్ట్స్ మీద వచ్చిన 1 ఇయర్ ఇంట్రెస్ట్ కూడా అక్కడ మనకు 1246 ఉంది. సో అలిగేషన్ మెథడ్లో మనం డిఫరెన్స్ చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి 6 - 2 ఏమవుతుందంటే 4 అవుతుంది డిఫరెన్స్. అండ్ 14 - 9 అంటే 5 అవుతుంది. సో ఇక్కడ 14 - 9 అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ 1 ఉంది. 1లో 0 వెళ్ళిపోతే 1 ఉంటుంది. సో 154 అనేది మనకేమవుతుందంటే డిఫరెన్స్ అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ చూసినట్లయితే 1404కి 1246కి మనము 14లో 6 వెళ్ళిపోతే 8 ఉంటుంది. సో ఇయర్ 9 ఉంది. 9లో మనకు 4 వెళ్ళిపోతే 5 ఉంటుంది. సో ఇక్కడ 3లో 2 వెళ్ళిపోతే 1 ఉంటుంది. 158 ఉంది. సో 2 7s are 2 9s are అండ్ 2 7s are 2 7s are 77:79 ఉంది. సో మనకు టోటల్ రేషియో వచ్చేసి టోటల్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో ఇదేమవుతుందంటే మనకు 70 70 140, సో 149 156 అవుతుంది. ఈ 156 వాల్యూ 156కి ఈక్వల్ అవుతుంది. 156 పార్ట్స్ టోటల్ రేషియో 156 వాల్యూ 15600కి ఈక్వల్ అవుతుంది. సో మనము ఫైండ్ అవుట్ చేయాల్సింది 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే దట్ ఈస్ 79 పార్ట్స్. సో 79 పార్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది 2 zeros 100 అవుతుంది. 79 × 100 దట్ ఈస్ 7900 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. మనం ఈ వాల్యూస్లోకి కన్వర్ట్ చేయొచ్చు, లేదు అంటే వాల్యూస్లో కన్వర్ట్ చేయకుండా కూడా మనము ఓన్లీ పర్సెంటేజ్తో వెళ్ళొచ్చు. కానీ 1 ఇయర్లో 1246 ఇంట్రెస్ట్ అనేది 15,600 మీద ఎంత పర్సెంట్కి ఈక్వల్ అవుతుంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. విపుల్ అండ్ మనీష్ ఇన్వెస్టెడ్ ద సమ్స్ ఆఫ్ రూపీస్ 15,000 and 20,000 at the rates of 20% per annum, 30% per annum respectively on compound interest, compounded annually. If time period is 3 years for both, then what will be the total compound interest earned by Vipul and Manish? So Vipul అనేవాడు 15,000 కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం ప్రిన్సిపల్ ఉంది. మనీష్ అనే పర్సన్కి 20,000 ఉంది. అంటే విపుల్ అనే పర్సన్ 15,000 రూపాయలను, మనీష్ అనే పర్సన్ 20,000 రూపాయలను సిఐ తోటి ఇంట్రెస్ట్కి ఇచ్చారు. ఫస్ట్ పర్సన్ 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సెకండ్ పర్సన్ 30% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఈ 3 పర్సన్స్ 3 ఇయర్స్ తర్వాత వచ్చేటటువంటి చక్రవడ్డీల మొత్తం ఎంత అన్నాడు. సో మనం జనరల్గా చేయాలంటే ఇలా 15,000 పైన ఫస్ట్ పర్సన్ 15,000 కదా, 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 120/100, 120/100, 120/100 అని 3 times మల్టిప్లై చేస్తే మనకు ఇతని అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్కు ప్రిన్సిపల్కి డిఫరెన్స్ చూస్తే సిఐ వస్తుంది, ఫస్ట్ పర్సన్ యొక్క సిఐ వస్తుంది. అలానే మళ్ళీ 30% అంటే ఇక్కడ సేమ్ 20,000 పైన 3 ఇయర్స్ కాబట్టి 130/100, 130/100, 130/100 చేసామనుకోండి, ఇక్కడ కూడా అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్కి ప్రిన్సిపల్కి గ్యాప్ చూస్తే మనకు
C2 వస్తుంది. ఈ రెండు ఈ C2 ఈ C1 CI1 CI2 ఫైండ్ అవుట్ చేస్తే ఈ రెండు ఇంట్రెస్ట్ల మొత్తం ఎంత అనేది క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనం ఇలా మల్టిప్లై చేయడం ఇబ్బంది అనుకుంటే మనము 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కు ఫార్ములా ప్రకారం వెళ్ళిపోవచ్చు. ఎలా అంటే చూడండి, మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు ఏంటంటే A+B 3 ఇయర్స్కి A+B ప్లస్ AB ప్లస్ BC ప్లస్ CA బై 100 ప్లస్ ABC బై 10,000 అనే ఫార్ములా అప్లై చేస్తున్నాం. A+B ప్లస్ C ప్లస్ AB ప్లస్ BC ప్లస్ CA బై 100 ప్లస్ ABC బై 10,000 అనే ఫార్ములాని మనం అప్లై చేసినట్లయితే మనకు 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ 20% ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇయర్ 20%, సెకండ్ ఇయర్ 20%, థర్డ్ ఇయర్ 20%. A+B+C అంటే 60 అవుతుంది. AB 400, BC 400, CA 400, 400 400 400 అంటే 1200, 1200 బై 100 అవుతుంది. ప్లస్ ABC అంటే 20 అంటే 8,000 అవుతుంది. 8,000 బై 10,000 అవుతుంది ఇక్కడ. ఓకే, సో 3 zeros క్యాన్సల్, 2 zeros క్యాన్సల్. 60 ప్లస్ 12 72, 0.8 అంటే 72.8 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుందండి. 72.8 అనేది ఫస్ట్ పర్సన్ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పర్సన్ 30% అంటే ఫస్ట్ ఇయర్ 30%, సెకండ్ ఇయర్ 30, థర్డ్ ఇయర్ ఆల్సో 30. సో 30 అంటే ఏమవుతుందంటే 90 అవుతుంది. సో AB ఇది 30 × 30 అంటే 900. సో 2700 బై 100 అవుతుంది. 2 zeros క్యాన్సిల్ అవుతుంది. బట్ మనం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ABC బై 10,000. ABC బై 10,000 అంటే 30 అంటే 27,000 బై 10,000 అవుతుంది. సో మనం 3 zeros క్యాన్సిల్ చేస్తే 27 అంటే 2.7 అవుతుంది. ఇది 117. ఆల్రెడీ 117 ప్లస్ 2.7 అంటే ఏమవుతుందంటే 119.7% అవుతుంది. సో ఇది 119.7%. 119.7% అనేది సెకండ్ పర్సన్ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వాడు ఇచ్చిన ప్రిన్సిపల్ ఏంటంటే 15,000 మీద ఈ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. 728 బై 000 తీసుకుంటున్నాను, ఎందుకంటే పర్సంటేజ్ ప్లేస్లో 2 zeros అండ్ డెసిమల్ ప్లేస్ 2 zeros. సో ఇక్కడ 300 క్యాన్సిల్ అవుతుంది. అండ్ 119% అంటే 1197 బై 1000 తీసుకోవచ్చు. ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రిన్సిపల్ వచ్చేసి 20,000 ఉంది. 20,000లో మనం 3 zeros క్యాన్సిల్ చేస్తున్నాం. సో 1197 × 20 చేయాలి. అండ్ ఇక్కడ 15 × 728 చేయాలి. సో 15 × 728 117 × 2 చేసినట్లయితే ఇక్కడ మనకు 2 × 7 ఏమవుతుందంటే 14 అవుతుంది. సో 2 × 7 14 అవుతుంది. 2 × 7 14 అవుతుంది. 2 × 9 18 అవుతుంది, 19. సో 2 × 1 3. సో 23940 అవుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 15 30. సో 12 అంటే 120 అవుతుంది. 15 × 2 30 42 అవుతుంది. అండ్ 105 ప్లస్ అంటే 109 అవుతుంది. 10920. సో 10920 అనేది అవుతుంది. ఇది 23940 అవుతుంది. ఈ టోటల్ సమ్ చేయాలి మనం. సో 0 యాడ్ చేస్తే ఎలా 0 వస్తుంది. 4 + 2 అంటే 6 రావాలి. సో సింపుల్గా మనకి ఏమవుతుందంటే చూడండి, లాస్ట్ డిజిట్ 0 ఉండాలి, 4 + 2 యాడ్ చేస్తే 6 ఉండాలి. సో సెకండ్ డిజిట్లో 6 ఉండే వాల్యూస్ 2 ఉన్నాయి మనకు. మనం థర్డ్ డిజిట్ కూడా అబ్జర్వ్ చేసి ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, 8 ఉండాలి. అంటే థర్డ్ డిజిట్ 8 ఉండాలి. లాస్ట్ ఈ 2 వాల్యూస్ని మనం యాడ్ చేస్తే మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఏంటంటే 34860 అవుతుంది. ఎందుకంటే లాస్ట్ డిజిట్ 0, నెక్స్ట్ డిజిట్ 6, నెక్స్ట్ డిజిట్ 8. సో ఫోర్త్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ 34860 అనేది మనకు కావాల్సినటువంటి టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుందండి. సో దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. సో ఇక్కడ the income of A is 60% less than that of B and the expenditure of A is equals to 60% of B's expenditure. If A's income is equals to 70% of B's expenditure, what is the ratio of the savings of A and B? ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్కి సంబంధించి రేషియోస్ ఇచ్చేసాడు. సో సేవింగ్స్ యొక్క రేషియో అడిగాడు. ఇది కూడా రిపీటెడ్గా ఎగ్జామ్స్లో వస్తున్నటువంటి మోడల్. సో ఏ యొక్క ఆదాయం బి కంటే 60% తక్కువ అన్నాడు. చూడండి, ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ ఉన్నారు. సో వీళ్ళ ఇన్కమ్ రేషియో ఎలా ఉందో చూద్దాం. ఇన్కమ్ రేషియో ఏ యొక్క ఆదాయం బి కంటే 60% తక్కువ అంటే బి అనే పర్సన్ 100% ఉంటే 60% లెస్ అంటే దట్ ఈస్ 40% ఇన్కమ్ రేషియో. సో మనం క్యాన్సిల్ చేస్తే 2:5 రేషియో అవుతుంది. వాళ్ళ యొక్క ఇన్కమ్ రేషియో వచ్చేసి 2:5 అవుతుంది.
అండ్ ఎక్స్పెండిచర్ రేషియో వచ్చేసి ఏ యొక్క ఖర్చు బి ఖర్చులో 60% అన్నాడు. సో బి అనేది 100% ఉంటే ఇది 60%కి ఈక్వల్ అన్నాడు. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకు 3:5 అవుతుంది. సో ఇన్కమ్ రేషియో ఎక్స్పెండిచర్ రేషియో ఉంది. బట్ ఇక్కడ నేను ఇన్కమ్ని ఎలా తీసుకుంటున్నానంటే 2x 5xగా తీసుకుంటున్నాను. వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ని 3y 5yగా తీసుకుంటున్నాను. సో వీని ఇన్కంలో నుంచి వీని ఎక్స్పెండిచర్ తీసేయాలి మనము. వీని ఇన్కంలో నుంచి వీని ఎక్స్పెండిచర్ తీసేస్తే ఫస్ట్ పర్సన్ యొక్క సేవింగ్ వస్తుంది. అలానే ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కంలోని సెకండ్ పర్సన్ యొక్క ఇన్కంలో నుంచి సేవింగ్ తీసేస్తే మనకు ఇన్కంలో నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే సేవింగ్ వస్తుంది. ఈ 2 పర్సన్స్ యొక్క సేవింగ్ రేషియో అంటే ఇది అవుతుంది. కాకపోతే మనకు ఒక పాయింట్ ఏం చెప్పాడంటే ఏ యొక్క ఆదాయం బి ఖర్చులో 70% అన్నాడు. ఏ యొక్క ఆదాయం అంటే 2x, ఏ యొక్క ఆదాయము బి ఖర్చులో 70% అంటే బి అనే పర్సన్ యొక్క ఖర్చు ఎంత 5y. సో దీంట్లో 70% అన్నాడు. ఏ యొక్క ఆదాయం ఏదైతే 2x ఉందో ఏ యొక్క ఆదాయం 2x ఏదైతుందో బి యొక్క ఖర్చులో 70% అన్నాడు. సో 0 క్యాన్సిల్ చేయొచ్చు. 5 × 2 10 అనొచ్చు. ఇది 4x = 7y అవుతుంది. అంటే x ప్లేస్లో 7 తీసుకోవాలి, y ప్లేస్లో 4 తీసుకోవాలి. x ప్లేస్లో 7 తీసుకున్నప్పుడు ఇది 14 అవుతుంది. y ప్లేస్లో 4 తీసుకున్నప్పుడు ఇది 12 అవుతుంది. అండ్ 5 ఆఫ్ x ప్లేస్లో 7, y ప్లేస్లో 4 అంటే 14 - 12 అంటే ఇది 2 అవుతుంది. 5 × 3 15 అవుతుంది. సో 2:15 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ 4th ఆప్షన్. సో 4th ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, దట్ ఈస్ 28th క్వశ్చన్. ఏబిసి అనేటటువంటి 3 పర్సన్స్ ఒక బిజినెస్ని స్టార్ట్ చేశారు. వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇది పార్ట్నర్షిప్లో నుంచి ఉన్నటువంటి క్వశ్చన్. 13750, 16250 అండ్ 18750లతో ప్రారంభించారు. సో ఏబిసి అనేటటువంటి 3 పర్సన్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే అన్నిట్లలో 0 కామన్ ఉంది కాబట్టి 0 నెగ్లెక్ట్ చేస్తున్నా. 1375 అనేది ఒక వాల్యూ అవుతుంది. 1375 అండ్ 1625 అండ్ 1875 ఇది వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్. మనము 5తో క్యాన్సిల్ చేసి 5 × 2 5 × 7 5 × 5 5 × 3 15 5 × 2 5 × 5 అండ్ 5 × 3 15 5 × 7 35 5 × 5. సో మనం మళ్ళీ 25తో కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 25 1లో 25 వెళ్ళిపోతే మనకు 2 ఉంది 25 1లో. అండ్ 25 1లో 25 వెళ్ళిపోతే 7, 25 3లో అండ్ 25 1లో 25 వెళ్ళిపోతే 25 5లో. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే 11:13:15 ఉంది. సో ఇక్కడ బి యొక్క లాభంలో బి వాటా 5200 అన్నాడు. ఈ 13 పార్ట్స్ వాల్యూ 5200 అని మెన్షన్ చేశాడు. ఏకి సికి డిఫరెన్స్ అన్నాడు. అంటే 11కి 15కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే దట్ ఈస్ 4 = హౌ మచ్. సో 13 పార్ట్స్ వాల్యూ 5200, దెన్ 4 = హౌ మచ్. సో 13 పార్ట్స్ వాల్యూ 5200కి ఈక్వల్ అయినప్పుడు మనకు 4 పార్ట్స్ వాల్యూ ఏమవుతుందంటే 13 × 4 400 × 4 అంటే దట్ ఈస్ 1600. 1600 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. దట్ ఈజ్ ఆల్సో 3rd ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, 29th క్వశ్చన్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 year ago the ratio of the ages A to that of B was 4:3 and the ratio of the respective ages 3 years from now will be 6:5. ఏజెస్కి సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. ఇందులో ఇది ప్రజెంట్ అని తీసుకుంటున్నాను. 1 year బ్యాక్ రేషియో ఇచ్చాడు మనకేంటంటే 4:3 అనే రేషియో ఇచ్చాడు 1 year బ్యాక్. 3 years తర్వాత కూడా రేషియో ఇచ్చాడు 6:5 ఇచ్చాడు. 1 year బ్యాక్ రేషియో ఇచ్చాడు, 3 years తర్వాత ఇచ్చాడు. మళ్ళీ 9 years తర్వాత ప్రజెంట్ నుంచి 9 years తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో ఏంటో చెప్పమంటున్నాడు. సో ఇక్కడ నేను క్వశ్చన్ స్టార్ట్ చేస్తూ వీన్ ఏజ్ 4x అనుకుంటున్నాను, వీన్ ఏజ్ 3x అనుకుంటున్నాను. ఈ గ్యాప్ రేషియో టు రేషియో అంటే ఈ గ్యాప్ 4 years ఉంది. +4 + 4 గ్యాప్ 6:5 అంటే 6/5. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఇది 20 అవుతుంది, ఇది 18x అవుతుంది, 2x అవుతుంది, ఇది 20, ఇది 24 అంటే 4 అవుతుంది. x వాల్యూ వచ్చేసి 2 అవుతుంది. x వాల్యూ 2 అంటే ఫస్ట్ పర్సన్ యొక్క ఏజ్ 4 × 2 అవుద్ది, సెకండ్ పర్సన్ యొక్క ఏజ్ 6 అవుద్ది, ఇది 8 అవుద్ది, ఇది 6 అవుద్ది. ఇది ఎప్పుడంటే 1 year బ్యాక్. ఇది ప్రజెంట్లోకి రావాలంటే ఫస్ట్ పర్సన్కి 1, సెకండ్ పర్సన్కి 1 యాడ్ చేయాలి. ఇక్కడ నుండి మనము 3 years తర్వాత అనేది కాకుండా 9 years తర్వాత అన్నాడు. సో ఫస్ట్ పర్సన్కి 9, సెకండ్ పర్సన్కి 9 యాడ్ చేస్తే ఇది 18 అవుతుంది, ఇది 16 అవుతుంది. వాళ్ళ యొక్క ఏజ్ రేషియో ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 18కి 16కి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే 2 9s are 2 8s are. సో 9:8 అనేది మన ఆన్సర్ అవుతుంది. బట్ ఆప్షన్లో డైరెక్ట్ 9:8 లేకుండా 9ని 3² 8ని 2³ చెప్పడం జరిగింది. సో 9:8 అనేది మన ఆన్సర్. బట్ ఆప్షన్లో 3² 2³ ఉంది కాబట్టి 3rd ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. 9ని 3² 8ని 2³ తీసుకుంటున్నాం. ఓకే,
చూడండి 38th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ద రేషియో ఆఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏబిసి కెన్ డూ ఏ సర్టెన్ వర్క్ 7:3:5. ఏ అనే పర్సను బి అనే పర్సన్ యొక్క ఎఫిషియన్సీ రేషియో ఏముందంటే 7:3:5 ఉంది. వీళ్ళు పనిచేసే సామర్థ్యాల నిష్పత్తి 7:3:5 ఉంది. ఈ 3 పర్సన్స్ కలిపి వర్క్ని 21 డేస్లో చేస్తున్నారు. అంటే టోటల్ వర్క్ ఏందో ఫైండ్ అవుట్ చేద్దాం మనం. 10 పార్ట్స్ ప్లస్ 5 పార్ట్స్ అంటే 15 పార్ట్స్. వీళ్ళు ముగ్గురు కలిసి 15 పార్ట్స్ వర్క్ చేస్తారు. అలా 21 డేస్లో ఫినిష్ చేశారు అంటే టోటల్ వర్క్ వచ్చేసి 315 పార్ట్స్ ఉంది. ఆ 315 పార్ట్స్లో నుంచి ఫస్ట్ వర్క్ను స్టార్ట్ చేసిన పర్సన్స్ ఏ అండ్ సి 15 డేస్ చేశారు వాళ్ళు. ఏ అనే పర్సన్ సి అనే పర్సన్ ఎఫిషియెంట్ చూస్తే 7 + 5 అంటే మనకేమవుతుందంటే 12 అవుతుంది. 7 + 5 12 పార్ట్స్ వర్క్ చేస్తారు వీళ్ళిద్దరూ. అలా 15 డేస్ చేశారు. 15 × 12 అంటే 180 పార్ట్స్ వర్క్ చేశారు. అంటే టోటల్ 315లో వీళ్ళిద్దరూ 15 డేస్లో 180 పార్ట్స్ వర్క్ చేసిరంటే సో 5లో 0 వెళ్ళిపోతే ఏం బ్యాలెన్స్ ఉందంటే 5 ఉంది. సో 11లో మనకు 8 వెళ్ళిపోతే ఏముందంటే 3 ఉంది. సో ఇక్కడ 2లో 1 వెళ్ళిపోతే 1 ఉంది. 135 పార్ట్స్ వరకు బ్యాలెన్స్ ఉంది. ఆ 135 పార్ట్స్ వర్క్ బ్యాలెన్స్ని ఎవరు ఫినిష్ చేయాలంటే బి ఫినిష్ చేయాలి. బి యొక్క ఎఫిషియన్సీ క్వశ్చన్లో 3 ఉంది. సో 3 4s are 12, 3 5s are 15. సో 45 డేస్లో ఫినిష్ చేస్తాడు. సో మన ఆన్సర్ 45 డేస్ అంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే టైమ్ అండ్ డిస్టెన్స్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. A thief is spotted by a policeman from a distance of 480 meters. When the policeman starts the chase, the thief also starts running. If the speed of the thief is 19 km/h and that of the policeman is 23 km/h, then how far would the thief have to run before he is overtaken? అంటే దొంగను మనము పరిగెత్తే లోపు ఎంత దూరం ప్రయాణిస్తాడు అనేది క్వశ్చన్. సో ఇక్కడ అతను ఎంత దూరం పరిగెడతాడు, దొంగ దొరికే సమయానికి అతను ఎంత దూరం పరిగెడతాడు. ఓకే రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ పోలీస్ ఉన్నాడు, ఇక్కడ దొంగ ఉన్నాడు. పోలీస్ థీఫ్ వీళ్ళ మధ్య గ్యాప్ ఎంత ఉందంటే 480 మీటర్స్ ఉంది. 480 మీటర్స్ ఉంది. బట్ దొంగ యొక్క స్పీడ్ 19 km/h ఉంది. పోలీస్ యొక్క స్పీడ్ వచ్చేసి 23 km/h ఉంది. సో వీళ్ళు ఈ పోలీస్ అనే పర్సను ఈ దొంగని చేజ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తే ఎంత టైంలో చేజ్ చేస్తాడనేది చూద్దాం. ఫస్ట్ టైం చూసినట్లయితే టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో 480 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. రిలేటివ్ స్పీడ్ కాబట్టి 2319 సేమ్ డైరెక్షన్లో ఉంటే మనం సబ్ట్రాక్ట్ చేస్తే 4 km/h వస్తుంది. km/hని m/s కన్వర్ట్ చేయాలంటే 5/18 చేయాలి. సో 480 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఇంటూ 18 ఉంటుంది, బై 4/5. సో 4 × 1 4 × 2 120 అవుతుంది. సో మొత్తం మల్టిప్లై చేస్తే 2160 అవుతుంది. 18 × 12 2160/5 అంటే 5 × 4 20, 5 × 3 15, 5 × 2 10. అంటే 432 సెకండ్స్లో మనము ఈ థీఫ్ని చేయడం జరుగుతుంది పోలీస్ మ్యాన్. కానీ ఎంత డిస్టెన్స్ అన్నాడు కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం చేయాలి. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం చేయాలంటే సో దొంగ దొరికే సమయానికి అతను ఎంత దూరం ప్రయాణిస్తాడు అన్నాడు. సో దొంగ దొరికే సమయానికి ఎంత దూరం ప్రయాణిస్తాడంటే ఆల్రెడీ పోలీస్ యొక్క స్పీడ్ ఏముంది మన దగ్గర 23 km/h ఉంది. సో దాన్ని m/s కన్వర్ట్ చేయాలంటే 5/18 చేయాలి, ఇంటూ 432 సెకండ్స్. సో 18 × 2 36 ఉంది. 36 వెళ్ళిపోతే బ్యాలెన్స్ ఏముంది మనకి 72 ఉంది. 18 × 4 సో 24 × 5 చేస్తే మనకి ఏమవుతుందంటే 120 అవుతుంది. సో 23 × 120 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ వస్తుందండి. సో ఇక్కడ 3 × 2 6. సో ఇక్కడ 23 × 120, 5 × 20, 5 × 20. సో 120 × 23 చేద్దాం. సో 23 × 120 చేసినప్పుడు మనకేముంది 12 × 3 36, 12 × 2 24, 2760. సో 2760 అనేది ఏమవుతుందంటే టోటల్ డిస్టెన్స్ అవుతుంది. అది మనం ఈ పోలీసు స్పీడ్ తీసుకున్నామంటే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చే డిస్టెన్స్ వస్తుంది. ఒకవేళ పోలీస్ స్పీడ్ కాకుండా అతను మనం చేజ్ చేసేదాకా ఎంత దూరం పరిగెత్తాడో ఈ డిస్టెన్స్ కావాలంటే మనం పోలీస్ తీసుకోకుండా తీఫ్ తీసుకుంటే ఈ డిస్టెన్స్ వస్తుంది. పోలీస్ తీసుకున్నట్లయితే ఈ 480 కూడా కలిసి వస్తుంది. సో మళ్ళీ 480 సబ్ట్రాక్ట్ చేయడం ఎందుకు అనుకుంటే డైరెక్ట్
థీఫ్ యొక్క స్పీడ్ 19 km/h ఉంది, ఇంటూ 5/18, అది మనకు 432 ఉంది. సో 18 × 2 36, 18 × 4 72, 24 × 5 120. సో 19 × 120 చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి, లాస్ట్కు 0 ఉండాలి, 9 × 2 18 ఉండాలి, 8 తర్వాత 0 అంటే అన్నీ ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి. సో 19 × 12 చేసిన తర్వాత 0 తీసుకుందాం. 19 × 12, 9 × 2 18, 9 + 2 11, 12, 1 × 1 2, 2280 అనేది మన ఆన్సర్ అవుతుందండి. సో 2280 మీటర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఒకటే గుర్తుపెట్టుకోండి అండి, థీఫ్ యొక్క స్పీడ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వస్తుంది. పోలీస్ స్పీడ్ తీసుకున్నాం అనుకోండి, ఈ 480 కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. సో ఓవర్టేక్ చేసే ముందు ఎంత దూరం పరిగెడతా అన్నాడు కాబట్టి, ఓవర్టేక్ చేసే ముందు ఎంత దూరం పరిగెడుతున్నాడు అంటే బేసిక్గా పరిగెత్తిన డిస్టెన్స్ కౌంట్ రాదు, ఆ గ్యాప్ కౌంట్ రాదు. ఈ థీఫ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండంటే 2280 అనేది కౌంట్ అవుద్ది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ అండి, ఇన్ ఏ స్కూల్ 391 బాయ్స్ అండ్ 323 గర్ల్స్ హ్యావ్ బీన్ డివైడెడ్ ఇంటూ the largest possible equal classes so that each class of boys and numbers of the same as each class of girls. What is the number of classes? ఇప్పుడు 391 బాయ్స్ ఉన్నారు, 323 గర్ల్స్ ఉన్నారు. ప్రతి క్లాస్లో మ్యాక్సిమం బాయ్స్ ఉండాలి, ఎన్ని క్లాసెస్ డివైడ్ చేయొచ్చు అంటున్నాడు. గర్ల్స్ను కూడా మ్యాక్సిమం క్లాసెస్గా డివైడ్ చేయాలి. బట్ ఈచ్ ఒక క్లాస్లో ఉన్నటువంటి గర్ల్స్ స్ట్రెంత్ బాయ్స్ స్ట్రెంత్ ఈక్వల్ ఉండాలి. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ క్లాసెస్ అన్నాడు. సో ఈ 2 నెంబర్స్ని డివైడ్ చేసి హయ్యెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే HCF. ఈ 2 నెంబర్స్కి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే ఈ 2 నెంబర్స్ని డివైడ్ చేసే నెంబర్ ఏందో చూస్తే చాలు మనకు. 391కు 323కి మనం HCF చేయాలి. సో డైరెక్ట్ కూడా 323ని 391ని డివైడ్ చేసే నెంబర్ ఏంటో అబ్జర్వ్ కూడా చేయొచ్చు. 323 చూసినట్లయితే ఇక్కడ 11లో 3 పోతే ఏమవుతుందంటే 8, 8లో 2 పోతే 68 ఉంది. మళ్ళీ 323లో చూసినట్లయితే 68లో ఎప్పుడు పోతుందంటే 5 అంటే 4లో వెళ్ళిపోతుంది. 4 × 8 32 అవుతుంది, 4 × 6 24, 272 అవుతుంది. 272 ఇది 1 అవుతుంది. సో 12లో 7 వెళ్ళిపోతే మనకు అంటే 5లో కూడా వెళ్ళిపోతుంది. 5 × 6 30, 5 × 8 40. ఓకే, 4లోనే 4 × 8 32, 4 × 272. సో 1 ఉంది. ఇక్కడ మనకు 12లో 7 వెళ్ళిపోతే ఇక్కడ 5 ఉంటుంది, 51. సో 68 ఇక్కడ వస్తుంది. 51 1లో 51 అయితే మనకు ఏమొస్తుందంటే 17 ఉంది. సో ఈ 51 ఇక్కడ వస్తుంది. 17 3 × 51. సో మనము HCF అనేది 17గా డివైడ్ చేస్తున్నాం. సో 17 అనేది మన ఆన్సర్ అవుతుంది. అంటే ఈ 2 నెంబర్స్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేసేటటువంటి నెంబర్ ఏంటంటే 17. ఇక్కడ ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయొచ్చండి, 323ని 391ని డివైడ్ చేసే నెంబర్ 17. ఇక్కడ చూడండి, 17 తీసుకున్నాం అనుకోని 17 × 2 34, 17 × 3 51. సో 17తో డివైడ్ అవుతున్నాయి ఈ 2 నెంబర్స్ కాబట్టి డైరెక్ట్ మనం 17 అని కూడా మనం ఆన్సర్ని గెట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇది కూడా LCM అండ్ HCF కాంబినేషన్ క్వశ్చన్ ఉంది. A and B are 2 ప్రైమ్ నెంబర్స్ సచ్ దట్ A greater than B. A, B అనేవి 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, అందులో A greater than B అన్నాడు. వాటి యొక్క LCM 209 అన్నాడు. 2 ప్రైమ్ నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క LCM ఇచ్చినప్పుడు ఏం క్లూ లేదు మనకు క్వశ్చన్లో. వాటి యొక్క LCM జస్ట్ 209 అన్నాడు. LCM 209 అన్నప్పుడు అందులో A² - B ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ Aని Bని ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, నేనేమంటున్నానంటే LCM అనేది 209 ఇచ్చాడు కదా, ఈ 209 తర్వాత ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటో చూడాలి మనం. 225 ఉంది, 225 ఉంది. అంటే 20 ఏదైతే LCM ఇచ్చాడో దానిపైన ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ని వెతకాలి మనం. 225, ఆ 225 అంటే 15². మరి 209 ఒరిజినల్ LCM ఉంటే మనం గెట్ చేసిన LCM 225. సో డిఫరెన్స్ ఏంటంటే 16. సో ఈ 16ని కూడా మనం 4² అని చేయొచ్చు. అంటే మనం కావాల్సిన నెంబర్ ఏంటంటే 209 LCM, కానీ మనం సెలెక్ట్ చేసింది ఏంటంటే 225. సో గ్యాప్ ఎంత ఉందంటే 16. నేనేం చేస్తున్నానంటే 15² నుంచి 4² తీసేస్తే 209కే ఈక్వల్ అవుతుంది. కాబట్టి 15² - 4² చేస్తున్నాను. దీన్ని A² - B² అంటే A + B అంటే 19 అవుద్ది, A - B అంటే 11 అవుద్ది. ఆ 2 ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 19 and 11. సో A greater than B అన్నాడు కాబట్టి A వాల్యూ 19గా తీసుకుంటాం, B వాల్యూ 11గా తీసుకుంటాం. A² - B అంటే 9
ఏ స్క్వేర్ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 19 స్క్వేర్ మైనస్ 11. 19 స్క్వేర్ అంటే మనకి ఏమవుతుందంటే 361 అవుతుంది. మైనస్ 11 అంటే మన ఆన్సర్ వచ్చేసి 350 అవుతుందండి. సో 350 అనేది మనకు ఫస్ట్ ఆప్షన్లో ఉంది. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 34 క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక క్లాసులో 2209 రూపీస్ని ఒక తరగతిలోని విద్యార్థులు 2209 రూపీస్ని దానం చేశారు. ప్రతి విద్యార్థి తరగతిలోని మొత్తం విద్యార్థులకు సమానమైన సంఖ్యలో రూపాయలను దానం చేశారు. అయినా తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఎంత? సో క్వశ్చన్లో స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ డొనేటెడ్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 2209. ఈచ్ స్టూడెంట్ డొనేటెడ్ యాజ్ మెనీ రూపీస్ యాజ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. చూడండి, క్లాస్లో ఒక 60 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక్కొక్క పర్సన్ 60 రూపీస్ డొనేట్ చేస్తున్నారని అర్థం. క్లాస్లో 70 మెంబర్స్ ఉన్నారనుకోండి, మెంబర్స్ 70 ఉంటే ఈచ్ పర్సన్ కూడా 70నే డొనేట్ చేస్తున్నాడు. సో క్లాస్లో ఎంతమంది ఉన్నారో తెలియదు, ఆ మెంబర్స్ ఎక్స్ అనుకుంటే వాళ్ళు డొనేట్ చేసే అమౌంట్ కూడా ఎక్సే అవుతుంది. సో ఈ టోటల్ వాల్యూ వచ్చేసి ఆ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో స్టూడెంట్స్ మనం ఏమనుకుంటున్నామంటే ఎక్స్ అనుకుంటున్నాము. సో అమౌంట్ కూడా వాళ్ళు డొనేట్ చేసే అమౌంట్ కూడా ఎక్సే అవుతుంది. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 2209 అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2209 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఏ నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు 2209 వస్తుందో చూస్తే మనకు 47 అనేది అవుతుంది. సో 2209 యొక్క స్క్వేర్ రూట్ 47 అవుతుంది. సో 47 లేదు అంటే కూడా మీరు ఇలా చూడొచ్చు, 2209 2 డిజిట్స్కి బార్ తీసుకున్నట్లయినా చూడొచ్చు. సో 4 × 4 16లో తీసుకోవచ్చు. బ్యాలెన్స్ ఏముంటుందంటే 6 ఉంటుంది, 09 అవుతుంది. 4 × 8 అవుతుంది. సో ఇక్కడ 7 తీసుకున్నట్లయితే 7 × 7 49, 7 × 8 56, 609 అవుతుంది. సో సింపుల్గా మనము దీన్ని 47 అని మనం రికగ్నైజ్ చేయొచ్చు. సో 2209 యొక్క స్క్వేర్ రూట్ ఏంటంటే 47 అవుతుందండి. సో ఈ మెథడ్ అనేది అవసరం లేదు, మీకు 47 × 47 చేస్తే కూడా 2209 అవుతుంది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 35 క్వశ్చన్, 25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 2 years కొంత అప్పుగా ఇస్తే చక్ర వడ్డీ సాధారణ వడ్డీల భేదం 1725 ఇచ్చాడు. సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్క కడితే అసలు ఎంత అన్నాడు. అంటే సింపుల్గా మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 2 yearsకి ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని స్టాండర్డ్ ఫార్ములా ఒకటి యూజ్ చేయొచ్చు, P = D × 100² అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఓన్లీ 2 yearsకి ఇది ప్రిన్సిపల్, డిఫరెన్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి రిలేషన్కి ఫార్ములా యూజ్ చేస్తున్నప్పుడు ప్రిన్సిపల్ ఏంటో మనకు తెలియదు. బట్ డిఫరెంట్ యాజ్ గివెన్, దట్ ఈస్ 725 and 100² is nothing but 100 × 100. What about R? What is the rate of interest? 25%. So 25 × 25. So 25 × 25. Okay. So 25 4s are 100. Again 25 4s are 100. Otherwise 1725 as it is unchesi 100² means 100 × 100 by 25² అంటే 25 × 25. సో 25లో క్యాన్సిల్ చేద్దాం. 25లో క్యాన్సిల్ చేసాం, లేదా 5తో క్యాన్సిల్ చేసాం, నో ప్రాబ్లం. 5 3s are 15, 5 4s are 5 5s are 5 6s are 30, 5 9s are. ఓకే. అగైన్ 25 4s are 100. 69 × 4 చేసి తర్వాత 2 zeros తీసుకోవాలి. 9 × 4 36 అంటే లాస్ట్కి 6 ఉండాలి. చూడండి, 9 × 4 36, 6 తర్వాత 2 zeros ఉండే ఆప్షన్, 6 తర్వాత 2 zeros ఉండే ఆప్షన్ ఫస్ట్ ఉంది అండ్ 4th ఉంది. సో కాబట్టి 69 × 4 చేద్దాం. 4 × 60 240, 9 × 4 36, 240 36 276. సో 27600 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 4th ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్, P = D × 100²/R². అది ఓన్లీ 2 yearsకి మాత్రమే యూజ్ అవుతుందండి. ఇక నెంబర్ ఆఫ్ వేస్లో చేయొచ్చు, బట్ ఇది ఆల్రెడీ స్టాండర్డ్ ఫార్ములా ఉంది కాబట్టి దాంతో డిస్కస్ చేసాం. నెక్స్ట్ అండి, మనం క్వశ్చన్లో 36th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, 5 liters of the honey contains 80% sugar. 3 liters of water is added. చూడండి, యాక్చువల్గా ఈ కంటైనర్లో 5 liters ఉంది హనీ, ఇందులో 80% షుగర్ ఉంది. ఇప్పుడు 3 liters వాటర్ యాడ్ చేస్తున్నాం. 3 liters వాటర్ యాడ్ చేస్తే టోటల్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఇందులో 80% ఉన్నటువంటి షుగర్ చేంజ్ కాదు. ఫస్ట్ బేసిక్గా ఏం చేద్దామంటే, 5 లీటర్స్లో 80% షుగర్ ఉంది కదా, 5 లీటర్స్లో 80% షుగర్ అంటే ఏందో చూద్దాం. 0 0 క్యాన్సల్, 5 2s are అంటే 4 liters షుగర్ ఉంది. టోటల్ క్వాంటిటీ 5 liters ఉంది, అందులో 80% షుగర్ అంటే 4 liters షుగరే ఉంది. ఇప్పుడు నువ్వు వాటర్ యాడ్ చేసావు అంటే ఈ 5 liters కాస్త 3 liters యాడ్ చేస్తే టోటల్ క్వాంటిటీ 8 liters అవుతుంది.
కానీ షుగర్ మాత్రం చేంజ్ కాదు. టోటల్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది. టోటల్ క్వాంటిటీ 8 ఉంది, షుగర్ 4 లీటర్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. దాని పర్సెంటేజ్లో చెప్పాలంటే ఇంటూ 100. సో 50% అనేది మన ఆన్సర్ అవుతుంది. 50%, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, అబ్జర్వ్ చేయండి. A and B can do a work 26 2/3 days. B and C together can complete the same work in 48 days. While A and C together can complete the same work in 30 days. How long will A alone take to complete 60% of the work? సో సింపుల్గా ఇక్కడ A and B ఎన్ని డేస్లో చేస్తున్నాడో చెప్పాడు, B and C ఎన్ని డేస్లో చేస్తున్నాడో చెప్పినాడు, C and A ఎన్ని డేస్లో చేస్తున్నాడో చెప్పాడు. దీన్ని 26 2/3 అంటే 80/3. సో వాళ్ళ 1 డే వర్క్ ఏమైందంటే 3/80 అవుతుంది. B and C అంటే B and C యొక్క 1 డే వర్క్ అంటే 48 days, 1/48. C and A యొక్క వర్క్ అంటే 30 days. సో 80కి 48కి 30కి ఎల్సిఎం చేస్తే మనకు 240 వస్తుంది. 80 × 3 అంటే 3 × 3 9 అవుతుంది. 48 × 5లో పోతుంది. సో 3 × 8లో పోతుంది. అంటే ఏబి అనే పర్సన్ యొక్క ఎఫిషియన్సీ 9 ఉంది, బీసీ అనే పర్సన్స్ ఎఫిషియన్సీ 5 ఉంది, సి అనే పర్సన్స్ ఎఫిషియన్సీ 8 ఉంది. టోటల్ ఇది 14 అవుతుంది. 14 + 8 22 అవుతుంది. ఈ 22 పార్ట్స్ ఎఫిషియన్సీ ఎవరిదంటే 2 ఆఫ్ ఏబిసిది. ఎందుకంటే ఏ 2 టైమ్స్ ఉన్నారు, బి 2 టైమ్స్ ఉన్నారు, సి 2 టైమ్స్ ఉన్నారు. 2 ఆఫ్ ఏబిసి ఎఫిషియన్సీ 22 అయినప్పుడు ఏబిసి యొక్క ఎఫిషియన్సీ ఏమైందంటే 11 అవుతుంది. ఏబిసి ఎఫిషియన్సీలో మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే బీసీని తీసేయాలి. బి అండ్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉందంటే 5 ఉంది. సో 5 తీసేస్తే మిగిలిన 6 ఎవరిదంటే ఎఫిషియన్సీ ఏది. సో టోటల్ వర్క్ 240 పార్ట్స్ ఉంది, అందులో 60% ఫైండ్ అవుట్ చేయాలి. 240 పార్ట్స్ వర్క్ని డైలీ 6 పార్ట్స్ లాగా చేస్తే మనకేమవుతుంది అంటే 40 డేస్లో అవుతుంది. కానీ అందులో 60% ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 60/100 అంటే 24 డేస్ అవుతుంది మనకు. సో 24 డేస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 38th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. A train traveling at 44 kmph crosses a man walking with speed of 8 km/h. ఒక ట్రైన్ 44 kmph స్పీడ్తో ట్రావెల్ చేస్తూ అదే డైరెక్షన్లో 8 kmph స్పీడ్తో ట్రావెల్ చేస్తున్న పర్సన్ని ఈ స్పీడ్తో ట్రావెల్ చేస్తూ సేమ్ డైరెక్షన్లో 8 kmphతో వెళ్తున్నటువంటి పర్సన్ 15 సెకండ్స్లో క్రాస్ చేసింది. 15 సెకండ్స్. మళ్ళీ అదే ట్రైన్ సేమ్ 44 kmph స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆపోజిట్లో ఒక ఉమెన్ వస్తున్నది. ఆమె స్పీడ్ మనకు తెలియదు, x kmph. సో ఈ ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ఉమెన్ని మాత్రము 10 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. అంటే సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఈ 2 స్పీడ్ సబ్ట్రాక్ట్ చేస్తే ఒక స్పీడ్ వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు యాడ్ చేస్తే ఇంకో స్పీడ్ వస్తుంది. ఈ స్పీడ్ని S1 అనుకుంటున్నాను, ఈ స్పీడ్ని S2 అనుకుంటున్నాను. సో దాన్ని రిలేటెడ్గా ఉన్న టైంని T1 అనుకుంటున్నాను, ఇది T1 అనుకుంటున్నాను, ఇది T2 అనుకుంటున్నాను. సో స్పీడ్కి టైంకి మనకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే S1/S2 = T2/T1. అంటే స్పీడ్కు ఇన్వర్స్లో టైం ఉంటుంది. ఫస్ట్ కండిషన్లో 44 అనేది ట్రైన్ స్పీడు, 8 అనేది పర్సన్ స్పీడు. 44లో 8 సబ్ట్రాక్ట్ చేయాలి. సెకండ్ కండిషన్లో 44 ట్రైన్ స్పీడు, x పర్సన్ స్పీడు, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి యాడ్ చేయాలి. సో ఫస్ట్ టైం 15 సెకండ్స్, సెకండ్ టైం 10 సెకండ్స్ కాబట్టి T2/T1 అంటే 10/15 అవుతుంది. దాన్ని క్యాన్సిల్ చేస్తే 2/3 అవుతుంది. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 48లో 8 తీసేస్తే 36 అవుతుంది ఇక్కడ. సో 36 మనకు 2 × x 2x అవుతుంది. సో ఒకవైపు 36 × 3 చేయాలి, ఒకవైపు 22 × 44 × 2 చేయాలి. 36 × 3 చేయాలంటే అది 108 అవుతుంది. అండ్ 44 × 2 చేయాలంటే 88 అవుతుంది. సో 108లో 88 వెళ్ళిపోతే మనకి ఏమొస్తుందో చూడండి. సో 8లో 8 వెళ్ళిపోతే 0 ఉంది, 20 ఉంది. 2x = 20 అంటే x = ఏమవుతుందంటే 10 అవుతుందండి. సో 10 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 39. A boat covers a certain distance against the stream in 9 hours 36 minutes and it covers the same distance along the stream in 6 hours. చూడండి, ప్రవాహ దిశలో along the stream అండ్ అగెనెస్ట్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్లో పోవడానికి, అప్ స్ట్రీమ్లో రావడానికి టైం ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్లో 6 hours పడుతుంది అన్నాడు, అప్ స్ట్రీమ్స్లో 9 hours 36 minutes అన్నాడు. సో దీన్ని అవర్స్లోకి చేంజ్ చేయాలంటే by 60. ఇది టైం రేషియో. సో దీన్ని 36 అంటే 12 × 3 12 × 5. సో దీన్ని మనము 6:9 × 5 45 + 3 48 48/5 అనుకుంటున్నాం. ఇది by 6 6 × 8
సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే రేషియో ఏమవుతుందంటే 5:8 అవుతుంది. 5:8 అవుతుంది. అది టైం రేషియో. ఇది డౌన్ స్ట్రీమ్లో 6 అవర్స్ పడితే అప్ స్ట్రీమ్లో ఇంత టైం పడుతుంది. టైంకి రేషియో అది. దాన్ని స్పీడ్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుందంటే 8:5 అవుతుంది. సో డౌన్ స్ట్రీమ్లో ఉండే స్పీడ్ ఏ అనుకుంటున్నాము, అప్ స్ట్రీమ్లో ఉండే స్పీడ్ బి అనుకుంటున్నాము. మనలా ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే నిశ్చల నీటిలో పడవ మరియు ప్రవాహ వేగాల మధ్య నిష్పత్తి. సో x:y ఫైండ్ అవుట్ చేయమంటుండు. x ఫైండ్ అవుట్ చేయాలంటే a+b/2 a+b/2 చేయాలి. y ఫైండ్ అవుట్ చేయాలంటే a-b/2 చేయాలి. 2 క్యాన్సిల్ అవుతుంది. ఇది 13 అవుతుంది, ఇది 3 అవుతుంది. సో మన ఆన్సర్ 13:3 అవుతుంది. సో 13:3 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. దట్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. SCF ఆఫ్ xy³ అన్నాడు అండ్ x² అన్నాడు అండ్ x³ y⁴ అన్నాడు. ఓకే, వీటి యొక్క SCF ఇచ్చాడు. డైరెక్ట్ మనల్ని LCM ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో LCM ఫైండ్ అవుట్ చేయాలంటే SCFతో మనకేం పని లేదు. ఇక్కడ HCF ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం మనకు లేదు. డైరెక్ట్ ఈ నెంబర్స్ యొక్క LCM ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్ వేరియబుల్స్ తీసుకోవాలి. X ఉంది, Y ఉంది, ఓకే, ఆ 2 వేరియబుల్స్ తీసుకోవాలి. ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ అన్నీ తీసుకోవాలి. X అండ్ Y తీసుకోవాలి. సో హైయెస్ట్ పవర్ని సెలెక్ట్ చేయాలి. x⁴ ఉంది, x⁴2 ఉంది, x³ ఉంది. హైయెస్ట్ పవర్ సెలెక్ట్ చేయాలి. y³ ఉంది, y ఉంది, y⁴ సెలెక్ట్ చేయాలి. LCM అంటే ఆల్ అండ్ హైయెస్ట్. LCM ఈజ్ నథింగ్ బట్ ఆల్ అండ్ హైయెస్ట్. ఆల్ అండ్ హైయెస్ట్ అనే కాన్సెప్ట్ తోటి ఆల్ వేరియబుల్స్ సెలెక్ట్ చేయాలి. డిఫరెంట్గా ఏ వేరియబుల్స్ అనేవి తీసుకోవాలి. అందులో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ని సెలెక్ట్ చేయాలి. Xలో 3 ఉంది, Yలో 4 ఉంది కాబట్టి x³ × y⁴ అవుతుంది. సో x³ × y⁴ అంటే దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, సో దీంతో మీకు గ్రాండ్ టెస్ట్ 22కి సంబంధించి పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిందండి. సో నెక్స్ట్ వీడియోలో మనము పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. థ్యాంక్ యూ.